నిజమైన భక్తికి నిదర్శనాలేవి లేదా నిజమైన భక్తిలో నిలబడిన వారెవరు? మరి చివరి వారము పోయిన వారము మనము కొన్ని విషయాలు పార్ట్ 1లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాము, కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాము. మరి ఈ వారము మరికొన్ని విషయాలను కూడా మనము మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మనం నేర్చుకున్నాము. అదేవిధంగా మరి దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందుగా మరొక చిన్న మాట కూడా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దామండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవుని వర్లారా, మరి నిజమైన భక్తిలో నిలబడిన వారు ఎవరు? మరి పోయిన ఆదివారము మనం ఒక ఇద్దరు భక్తుల గురించి మనం మాట్లాడుకున్నాము. ఆ ఇద్దరు భక్తులలో మొదటి మరి ప్రవక్త గారు అబ్రహాం గారు. ఆయన జీవితాన్ని గురించి, ఆయనకి 100 ఏళ్ళ వరకు పిల్లలేకపోవటం, తర్వాత దేవుడు 100వ సంవత్సరాన అతనికి మరి వాగ్దాన పుత్రుడైన శారా గర్భం నుంచి పుట్టిన మరి ఇసాక్ గారిని ఇవ్వటం, కొన్ని సంవత్సరాలకు మరలా దేవుడు ఇసాకును బలి ఇవ్వమనటం, ఆ తర్వాత తనలో ఉన్న భక్తి మరి నిజమైనదా కాదా, యథార్థమైనదా కాదా, నా మాట విన్నాడా లేదా, నా మాటకు లోబడతాడా లేదని అబ్రహాం గారిని దేవుడు పరిశోధించేసరికి, తన భక్తిని పరిశోధించేసరికి అబ్రహాం గారు ఆ భక్తిలో నిలబడ్డాడు. ఆ నిజమైన భక్తులు ఆయన నిలబడ్డాడని మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాము. తర్వాత యోబు గారి గురించి కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. యోబు గారు కూడా తనకి ఎంతో ఆస్తి ఉన్నా, ఎంతో నీతిమంతుడైనా, ఎంతో యథార్థపడునైనా, న్యాయవర్తనుడైనా సరే, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడైనా సరే, ఒకనాడు దేవుడు దేవదూతలందరినీ సమకూర్చి మరి ఒక మీటింగ్ పెట్టే సమయంలో అపవాదిగాడు కూడా వెళతాడు. యోబు గారి గురించి కూడా డిస్కషన్ చేస్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చితావు అనగానే అప్పుడు అపవాదిగాడు అంటాడు, దేవుడు అడుగుతాడు, ఎక్కడి నుంచి వచ్చావు అపవాది అనగానే, నేను భూమి మీద నుంచి వచ్చాను, అటు ఇటు తిరుగుతూ అంటాడు. అయితే భూమి మీద నా కుమారుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించితవా? అతడు ఎంత న్యాయవంతుడు, యథార్థవంతుడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడు అన్నట్టుగా అతని గురించి చెప్పేసరికి అప్పుడు అపవాదిగాడు మాట్లాడతాడు యోబు గారి గురించి. యోబు ఊరకనే నిన్నేమో నమ్మలేదు, నీ వలన అతనికి మంచి లాభం ఉంది, నీ వలన అతనికి ఎంతో మరి లాభాలు ఉన్నాయి కాబట్టే నువ్వు అతన్ని గొప్పగా చూస్తున్నావు కాబట్టే అతడు నిన్ను మరి దేవునిగా మరి పూజిస్తున్నాడు, భక్తి చేస్తున్నాడు అనేసరికి అప్పుడు దేవుడు అతనుకున్న ఆస్తిని కానీ, కుమారులు కానీ, తన స్నేహితులు దూషించడం కానీ, తర్వాత తన భార్య అతన్ని నువ్వు దేవుని దూషించి చనిపోవమని అని చెప్పడం కానీ, తన శరీరానికి కూడా మరి కొన్ని కురుపులు రావటం కూడా, అంటే కొంచెం తామర రావటం కూడా మనకు తెలుసు, వ్యాధి, చర్మ వ్యాధి రావటం కూడా మనకు తెలుసు. తన కళ్ళ ముందే తన కుమారులు చనిపోయినా, తన కుమార్తెలు చనిపోయినా, తనకున్న యావదాస్తి మొత్తం పోయినా, కట్టుకున్న భార్యే అతన్ని తక్కువ చేసి మాట్లాడిన తరువాత స్నేహితులు సూటిపోటి మాటలు పట్టి తనని ఎంతగానో మరి కృంగతీసినా సరే, తనలో ఉన్న నీతి కలిగిన న్యాయమైన భక్తి, నిజమైన భక్తి ఆ శోధనలోనే బయటపడింది. ఎప్పుడైనా సరే దేవుడు నీలో ఉన్న భక్తి నిజమైనదా కాదా, నీలో ఉన్న ఆ ప్రార్థన లేదా ఆ విధానం లేదా ఆ భక్తి, ఆ భావన మొత్తం నిజమైనదా కాదని దేవుడు శోధనలతోనే తెలుసుకుంటాడు. చదువుకునే పిల్లలు కూడా మనకు తెలుసు, సంవత్సరం అంతా చదివిన తర్వాత కూడా చివరి ఆ ఎగ్జామ్ పెట్టే టైంలోనే ఎవరు ఎంత చదివారు, ఎంత వరకు అర్థం చేసుకున్నారు, ఎన్ని మార్కులు వచ్చాయి, అప్పుడే కదా తెలిసేది. వారికి పరీక్ష పెట్టి వారిలో ఉన్న టాలెంట్ని గుర్తిస్తారు. సంవత్సరం అంతా పాఠాలు చెప్పి చివరి రోజులో 3 గంటలు ఎగ్జామ్ పెట్టి, కొన్ని రోజులని ఒక 5-6 రోజులని ఎగ్జామ్ పెట్టి, ప్రతి సబ్జెక్ట్కి ఎగ్జామ్ పెట్టి వీరిలో ఎవరు ఎంతమందికి మరి చెప్పబడిన పాఠాలు అర్థమయ్యాయి, ఎంతమంది జ్ఞానం నేర్చుకున్నారు అని ఆ చివరి పెట్టే ఎగ్జామ్ పరీక్షలోనే వారికి వచ్చే మార్కులను బట్టి, పరీక్ష రాసిన తర్వాత వారికి వచ్చే మార్కులను బట్టే వీరిలో ఎంత దమ్ముంది, అంతే కదా, వీరిలో ఎంత టాలెంట్ ఉంది, వీరిలో ఎంత సబ్జెక్ట్ ఉందని ఆ పరీక్ష పెట్టిన తర్వాతే ఏమంటే తెలుస్తుంది. అలాగే దేవుడు కూడా మనలో ఉన్న భక్తి ఎంత గొప్పది, ఎంత నిజమైనది, ఎంత వరకు ఓర్చుకుంటాడు అని దేవుడు ఏమండి కొన్ని శ్రమల ద్వారా దేవుడు కొన్ని సందర్భాలలో భక్తులను పరిశోధించడం జరిగింది. వీరిద్దరు మాట్లాడుకున్న తర్వాత
మరలా ఒక ఇద్దరిని గురించి లేదా ఒక ముగ్గురిని గురించి లేదా కొంతమందిని గురించి వారిలో ఉన్న భక్తి కూడా నిజమైనదా కాదని ఒకసారి దేవుడు వారిని కూడా పరిశోధించాడా అని అంటే పరిశోధించాడు. వారెవరు అనగా షద్రక్, మెషక్, అబేద్నెగో అనేవారు. ఈ ముగ్గురు యవనస్తులు. దానియేలు గ్రంథంలో చెప్పడం జరిగింది. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. షద్రకును, మెషకును, అబేద్నెగో రాజుతో ఎలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఇంతకీ నెబుకద్నెజరుతో ఈ ముగ్గురు, ఈ భక్తి పరులు ముగ్గురు ఎందుకు మాట్లాడుతున్నారంటే, నెబుకద్నెజరును ఒక రాజు ఒక విగ్రహానికి దండం పెట్టమంటాడు, విగ్రహాన్ని మొక్కమంటాడు. విగ్రహాన్ని మొక్కితే నేను మిమ్మల్ని వదిలేస్తాను అంటాడు. అప్పుడు విగ్రహాలు లోకమందు వట్టివే అని తెలుసుకున్న భక్తులు విగ్రహాన్ని మొక్కితే నాకేమొస్తుంది? విగ్రహాన్ని మొక్కితే దేవుని నేను అవమానపరిచినట్లే కదా, అవునా కదా? విగ్రహాలను మొక్కితే నీ దేవుని నేను అవమానపరిచినట్లే కదా. నిజమైన దేవుని నమ్ముకున్న నేను ఏమని ఒక మట్టి విగ్రహాలని, రాతి విగ్రహాన్ని మొక్కితే నాకేమొస్తుంది? విగ్రహాన్ని నేను మొక్కను అని వారు ముగ్గురు మంచి ఒకే మాట మీద ఉన్నారు. విగ్రహానికని నువ్వు మొక్కకపోతే ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్ళి అదిగో అగ్నిగుండంలో వేస్తాము, మండుచున్న గుండంలో మిమ్మల్ని ముగ్గురిని వేస్తాము. ఇప్పుడు ఏమొస్తుంది వాళ్ళకి? హృదయంలో ఏం రావాలి? భయం స్టార్ట్ అవ్వాలి. అమ్మో, మమ్మల్ని తీసుకెళ్ళి రాజు కోపం వచ్చిందంటే ఖచ్చితంగా తీసుకెళ్ళి ఏం చేస్తాడు? గుండంలో వేస్తాడు. ఎందుకంటే రాజు తలుసుకుంటే దెబ్బలు కొదవా అన్నట్టుగా, ఏమండి, రాజుగారు ఒకరిని కొట్టించాలనుకుంటే ఎన్ని దెబ్బలని కొట్టిస్తాడు, చావు దెబ్బలని కొట్టిస్తాడు. అలాంటి రాజుకి ఎదురు తిరిగారు ఈ ముగ్గురు. ఏ విషయంలో ఎదురు తిరిగారు? ఇక్కడ ఏ విషయం ఎదురు తిరిగారంటే దేవుని విషయంలో ఎదురు తిరిగారు. దేవుని విషయంలో ఎదురు తిరిగారు. నిజమైన దేవుని తప్ప నేను భూమి మీద ఎవరికి నమస్కరించిన రాజు, ఒకవేళ మీరు మమ్మల్ని తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో పడవేసినా పర్వాలేదు, అక్కడ మమ్మల్ని పడవేసినా మేము భయపడము, నీకు ఈ విషయం చెప్పడానికి మాకు అసలు బాధే లేదు. అంటే దేవుని కోసం ఈ ముగ్గురు ఎంత స్టాండర్డ్గా నిలబడుతున్నాడో ఒకసారి ఆలోచించాలి మనం. ఏమండి, దేవుని కోసం, వాక్యము కోసం, సత్యము కోసం ఒక ముగ్గురు యవనస్తులు ఒక మహారాజుకి ఎదురు తిరుగుతున్నారు, నెబుకద్నెజరుకి ఎదురు తిరుగుతున్నారు. ఆ సందర్భంలో చెప్పబడుతున్న మాటలే ఇప్పుడు మనం చదువుతున్న మాటలు. మళ్ళీ చదువు ఒకసారి. షద్రకును, మెషకును, అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న, అంటే మేము నమ్ముకున్న దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు, సేవించడం అంటే మేము నమ్ముకునే దేవుడు, మేము పూజిస్తున్న దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మండుచుండ వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎంత నమ్మకం ఉంది చూడండి దేవుని మీద, ఎంత నమ్మకంతో వీరు మాట్లాడుతున్నారు చూడండి. షద్రక్, మెషక్, అబేద్నెగో అయిన వారు ఎంత నమ్మకంతో, మా దేవుడు నువ్వు అగ్నిగుండంలో పడివేసిన, మండుచున్న గుండంలో నువ్వు పడివేసిన మమ్మలను రక్షించడానికి దేవుడు సమర్థుడు. అంటే దేవుని నమ్మినప్పుడు వీరి ద్వారా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవాలి. నీ కుటుంబ పరిస్థితులు బాగలేకపోయినా మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నీకు అనారోగ్యం ఉన్నా, నీకేది ఎటుపోయిన దారి, నీకు అన్ని దారులు మోసకపోయినా సరే నువ్వు దేవుని యందు ఎంతో నమ్మకంగా ఉండాలి. అర్థమైందండి? ఎంతో నమ్మకంగా ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు ఆశామాష వ్యక్తి కాదు, ఆశామాక్త శక్తి కాదు. ఆయన సమర్థుడు.
మన జీవితాలు మార్చగలిగే సమర్థుడైన, మన బ్రతుకులు మరలా చిగురింప చేయగలిగే సమర్థుడైన, సరైన వాక్యం వినిపింప చేసి పరలోకానికి వెళ్ళగలిగే సమర్థుడైన, చనిపోయిన వారిని లేపగలిగే సమర్థుడైన, ఏమని మన శ్రమలో నుంచి దేవుడు బయటికి తీసుకురాలేడా? మన కన్నీరు చూస్తాడు దేవుడు, మన ప్రార్థన వింటాడు దేవుడు. ఆయన నమ్ముకుని నీవు ఆయన సమర్థుడని ఒక స్టాంపు, ఒక బలమైన నమ్మకం నీ హృదయంలో ఏమని పదిలిపరుచుకోవాలి. నేను నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నాకు న్యాయం చేస్తాడు. వీరండి అగ్నిగుండంలో పడవేయ ముందు మాట్లాడుతున్న మాట, వేడిమి గల గుండంలో పడవేసే ముందు మాట్లాడుతున్నా అంటే మేము చచ్చిపోయినా పర్వాలేదు కానీ మా దేవుని మేము అవమానించము, మా దేవుని తప్ప ఏ దేవుడికి మేము నమస్కారము. ఎంత డేరండి వీళ్ళకి. మీ పేక మీద కట్టి పెట్టి చెప్పు అన్నారనుకో, మొక్కు అక్కడ దండం పెట్టమంటే మీరు ఏం చేస్తారండి? బతుకుంటే బఠానీళ్ళే నమ్ముకొని బతుకోవచ్చు, దేవుడితో మనకి ఎందుకు గొడవ అంతే. కొంతమంది ఇది అనుకుంటారండి. ఎక్కడ దండం పెట్టమంటా చెప్పు, ఎక్కడ బొట్టు పెట్టుకోమంటా చెప్పు అంటారు మనోళ్ళు. ఖచ్చితంగా అంటారండి. అంటే మన భక్తిలో ధైర్యం లేదు, కానీ వీరిలో ఎంత ధైర్యం ఉంది చూడండి. యోబు గారు రాసిన గ్రంథంలో మాట అంటాడని ఒక మాట మనం చూసుకున్నద్దాం. యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము, ఈ మాట ఇలాగే ఉంచండి, 6వ వచనము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. నువ్వు నిజముగా దేవుని నమ్మిన వారు అయితే, మనం నిజముగా దేవుని నమ్మిన వారమైతే మన భక్తులు ఏముండాలో యోబు గారు ఆ సందర్భంలో రాస్తున్నాడు చూడండి. యోబు గ్రంథంలో నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? చాలండి. అంటే మనలో ఉన్న భక్తి మనకేం పుట్టించాలి? ధైర్యం పుట్టించాలి. కొన్ని సందర్భాల్లో ధైర్యం చెడే ఆలోచనలు కూడా నీలోకి వచ్చినా, పరిస్థితులు అలా ఉన్నా, నీలో ఉన్న భక్తి బయటికి వెళ్ళడానికి లేదు. నీలో ఉన్న భక్తి బయటికి వెళ్ళిపోవడానికి లేదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. మనం భక్తులము, ప్రార్థనకు వచ్చేవారము, దేవుని సన్నిధిలో కూర్చునేవారము, సంఘముతో కలిసి ఉన్నవారము, దేవుడు మనతో ఉన్నాడాయన. మనం ఎవరికి భయపడాలి చెప్పండి? ఈ మనుషులు మనకేం చేయగలరు చెప్పండి? అందుకని ఈ విషయాన్ని తెలుసుకున్న షద్రక్, మెషక్, అబేద్నెగో అయిన ఈ ముగ్గురు చాలా డేర్గా రాజుకి ఎదురు సమాధానం చెబుతున్నారు చూడండి. అదే దానియేలు గ్రంథము. రాజుకి వీరిలో ఉన్న భక్తి, ఆ భక్తితో కూడిన ధైర్యం చూడండి, ఎంత ధైర్యం ఉందో వాళ్ళకి, ఎంత ధైర్యం చూడండి. నువ్వేం చేస్తావో చేసుకో, నేను మాత్రం ప్రక్కను. తర్వాత మాట 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు, ఎక్కడ? దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనము. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ధైర్యంగా చెప్తున్నారు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారం ప్రతిమకు నమస్కరింపననియు తెలుసుకొనుము. అంటే మన దగ్గర నుంచి ఇతరులకు ఏం అర్థం కావాలి? వీరి విగ్రహాలకి దండం పెట్టరు, వీరు ప్రాణమైనా పోగొట్టుకుంటారేమో కానీ దేవుడికి తప్ప మరి ఎవరికి దండము నమస్కారము చెయ్యరు. మన వాళ్ళని నేను చాలామందిని చూశారండి. చెరుగొట్టేటలో కూడా ఆ రైతులు ఆ చెరుగొట్టే ముందు అది కొట్టే ముందు ఏం చేస్తారంటే కోడే కొబ్బరికాయ తీసుకొచ్చి పెడతారు, పసుపు కుంకుమ అక్కడ పెట్టి, ఎవరు వేస్తారు లేదా ఎవరు ఇక్కడ ఎవరు కొడతారు కొబ్బరికాయని కొట్టి, వాళ్ళు కొట్టేసి లేదా మనసు అది కూడా కొట్టించేసి బొట్లు పెట్టుకుని అందరూ, లేదా ఈ చేలు దేవత ఉంది, ఈ చెట్టుకాడ దేవత ఉందని మనకు బొట్లు పెట్టించేవాళ్ళు. మనలను వారి మార్గంలో లాక్కునేవారు ఏమండి. కానీ వీరేం చేస్తున్నారు? ప్రాణం పైన పర్వాలేదు కానీ మాలో ఉన్న ప్రభు బయటికి పోవడానికి లేదు. డేరు ఉండాలండి, మనం డేరు ఉండాలి. అంటే వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడమని కాదు, ఇతర గ్రంథాన్ని మన మీద దూషించి మాట్లాడాలని కాదు. ఎవరి మత గ్రంథాలు వారిష్టం, ఎవరిని మనం మాట్లాడకూడదు. కానీ బైబిల్లో చెప్పిన మాటల ప్రకారంగా మనము నడుచుకోవాలి. ఎవరిని ఏమనకూడదు. మీ దేవుడు విగ్రహం అంట, మీ దేవుడు అదంటే ఇదంటే ఎవరితో ఏమనమక్కని, ఎవరితో గొడవ పెట్టుకోమక్కను, అసలు మనకు సంబంధమే లేదు.
మనం మాత్రం బైబిల్లో చెప్పిన మాటల ప్రకారంగా స్టాండర్డ్గా నిలబడి డేరుగా ఉండాలి. నిజమైన భక్తి వీరిలో దేవుడు చూస్తున్నాడు. బా, ఎంత భక్తి ఉంది ఈ ముగ్గురికి! అసలు ఏంటి, రాజుకి ఎదురు తిరగటం ఏంటబ్బా, రాజుకి ఎదురు తిరగటం ఏంటి? నన్ను అన్నారండి, పెద్దోళ్ళకి ఎదురు తిరగమాకరా, ఆయనకి ఎదురు తిరగమాకరా అన్నారు. అసలు నేను దేవుని విషయంలో ఎదురు తిరగమని ఇక్కడ భక్తులే. తప్పు జరుగుతుంది, ఇది తప్పని నిలబడి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుందని దేవుని గురించి చెప్పని? ఎలా కాపాడబడతాం మేము? మిమ్మల్ని ఎలా రక్షించాలి మేము వాక్యం చేతాను పట్టుకొని? ఎవరొకరు ఏమైందని తలంచుకొని పోతే మీరు ఏమైపోతారు చెప్పండి? అందుకే హేతు అడుగు ప్రతి వానికి కూడా సాత్వికంతో సమాధానం చెప్పగలిగే సబ్జెక్టు మనలో ఉండాలి. తప్పు చేసిన వారిని నిలబెట్టి ఇది తప్పని చెప్పగలిగే ధైర్యం మనలో ఉండాలి. అప్పుడే కదా నీలో ఉన్న భక్తి ఎవరిని బయటకు వచ్చేది. రాజుకి ఎదురు తిరిగేశారు. తెలుసుకో రాజా, నువ్వు ఒక విషయం తెలుసుకో, నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ పడేసినా మేము మాత్రం మృక్కం. కోపం వచ్చేసింది దానికి. తీసుకెళ్ళి అక్కడ వారిని కొంత ఎవరు అక్కడ అని పిలిచి బొట్టుని పిలిచి తీసుకెళ్ళి ఆ గుండంలో ఏమన్నారు. తర్వాత ఏం జరుగుతుంది కింద మాటలు చదవండి. తర్వాత ఏం జరుగుతుంది కింద మాటలు చదవండి. నెబుకద్నెజరు కోపం ఏంటి, నన్ను తెలుసుకోమంటున్నారు వీళ్ళు నా రాజ్యంలో ఉండి. అదే కదండి అత్యాగ్రహం వచ్చిందంటే, అంటే ఎక్కువ కోపం వచ్చిందంటే, నా ముందు నిలబడి నేను రాజునని కూడా లెక్క చేయకుండా వారి దేవుణ్ణి కంటికి కనపడిన ఆత్మగా ఉన్న దేవుణ్ణి ఏదో నమ్ముకొని నాకే ఎదురు తిరిగి నన్నే తెలుసుకోమంటారా, వీళ్ళకి ఎంత ధైర్యం అని ఆయనకి మెంటలెక్కిపోయినాయి. మన భాషలో చెప్పాలంటే కోపం వచ్చేసి ఏమండి 22వ వచనం చదువుకుందామండి. తీసుకెళ్ళ ముగ్గురిని ఆ గుండంలో పడేమేమంటారు. 22వ వచనము. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షద్రకు మెషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. విసిరివేయటానికి వెళ్ళిన వారు కాల్చబడి చనిపోయారు, కానీ లోపల పడిన వీరు మాత్రం కాలిపోలేదు. ఆ పై మాటల్లో మాట్లాడుతూ ఉంటారులేండి. లోపల పడిన వీరు మాత్రము అసలు వీరికి ఎలాంటి ఏమండి ఇబ్బంది లేకుండా ఉన్నారు. 25వ వచనం చదవను ఒకసారి. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హానేమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే తీసుకెళ్ళి ముగ్గురిని అక్కడ పడేసినా లోపల దేవుడు తన దూతలను పంపించి ఏం చేశాడు వారిని రక్షించుకున్నాడండి. ఈరోజు మనం కూడా కొన్ని ఇబ్బందులు ఉంటే ఎవరు మనకి సహాయం చేయలేదు, దేవుడు అసలు నా ప్రార్థన వినటం లేదు, నా కుటుంబాన్ని మార్చటం లేదు, నా జీవితాన్ని మార్చటం లేదు, నా బతుకి ఇంతేని అనుకోవడానికి లేదు. దేవుడు తగిన సమయం ముందే నీకు సహకరించి నేను గొప్పవారిగా చేస్తాడు. నువ్వు మాత్రం అదే భక్తులు, అదే న్యాయంగా, అదే యథార్థంగా, ఎలాంటి తప్పు చేయకుండా నీతిగా నీ చేతకు నువ్వు నిలబడు. నీలో ఉన్న నిజమైన భక్తి కష్టాల్లో చూపించు, నష్టాలలో చూపించు, వ్యాధుల్లో చూపించు, బాధల్లో చూపించు. ప్రాణం పోతున్న నీలో ఉన్న భక్తి బయటికి పోవడానికి లేదు. మనం నేర్చుకోవాలని ఇవన్నీ. తీసుకెళ్ళి గుండంలో పడుతున్నా సరే, రాజా మమ్మల్ని క్షమించండి ఒక మాట కూడా అనలా. వీళ్ళు వేసేసుకో ఏం పర్లేదు అనుకున్నాడు. మేము బ్రతికినా పర్వాలేదు, చచ్చిపోతామని తెలిసి వీళ్ళు ఎందుకు ఇంత డేరుగా మాట్లాడారు చెప్పండి. పరలోకానికి వెళ్ళిపోతాం కదా మేము సేఫ్గా. ఏమండి, దేవుని కోసం చనిపోతే ఏమవుతుంది ఇక్కడ? పరలోకానికి వెళ్ళిపోతాం. ఏంటి ఎలా వచ్చారన్నాడు ఒకవేళ ఉదాహరణ కనుక్కుందండి. రేపు అడుగుతాను పరదేశంలో అంత అయిపోయిన తర్వాత ఏంటంటే తిరుపతి దొరుకుతుంది కదండి, తిరుపతి తిరగడం ఇలా కొంచెం డిస్కషన్ జరిగిద్దండి. ఏంటి అన్నారు అనుకు, ప్రభువా మీ మాటలకి వారు విగ్రహాలకి మొక్కమన్నారు, కానీ మీరు ఇచ్చిన 10 ఆజ్ఞల విగ్రహాలకి మొక్కొద్దని ఉంది, మేము మొక్కలేదు, మమ్మల్ని చంపేశారు, వచ్చేసాం. ఓకే, ఆయనకి సమస్తం తెలుసు, చూస్తున్నా. ఏమండి, మన దగ్గర వాళ్ళ దగ్గరే తప్పు లేదు, దైవభక్తి విషయంలో వాళ్ళ దగ్గర పాపము లేదు, మనమైతే సెలెండర్ అయిపోతాం. అలా అవ్వకూడదు. వీరిలో ఉన్న భక్తి ఎంత నిజమైనదో ప్రాణాలకి తెగించిన ఇలా భక్తి పరాకాష్ఠకి చేరింది. ప్రాణాలకి తెగించారు వీళ్ళు. ప్రాణాలకి తెగించి ప్రభువుని గణపరుచుకున్నారు, దేవుని గణపరుచుకున్నారు, దేవుని ఆరాధించారు. ఒక విధంగా చెప్పాలంటే మరి వీరిలో ఉంది నిజమైన భక్తే కాదా? నిలబడ్డారా లేదా? నిజమైన భక్తిలో నిలబడ్డారా లేదా? నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనం వారి గురించి చెప్పుకుంటున్నాం. నిజమైన భక్తిలో నిలబడిన వారు ఎవరంటే ఇరుగో షద్రకు మేషకు అబేద్నెగో, యోబు గారు, ఏమండి యోబు గారు, అబ్రహాం గారు, వీరు నిజమైన భక్తిలో
ఏమండి గొప్పగా నిలబడ్డారండి. వీరిని బట్టి మనం ఎన్నో గొప్ప సంగతులను మనం నేర్చుకోవాలి. కొన్ని గొప్ప విషయాలు మనం తెలుసుకోవాలి. నా దేవుడు సమర్థుడు, ప్రతి విషయాన్ని ఖచ్చితంగా నాకు అనుకూలపరుస్తాడు. నా దేవుడు సమర్థుడు, నా ప్రక్కన దేవుడు ఉంటాడు. నా దేవుడు నమ్మకమైన వాడు, నాకు న్యాయం చేస్తాడు. నా దేవుడు నాకు ఎలాంటి అన్యాయం చేయడు. నేను ఆయన యందు భయం భక్తి కలిగి ఉన్నాను కనుక నాకెన్నో మేలులు చేస్తాడని నమ్మకం మనలో కూడా కనపడాలి. ఏందండి, గంట గంటకి గడిగడికి నిమిషానికి రోజు రోజుకి మనలో ఉన్న భక్తి దిగజారిపోకూడదు. అంచెలంచెలుగా ఎదిగి పరలోకానికి చేరాలి. అలాంటి భక్తి పరులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి భక్తి పరులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి కూడా క్రింద మాటల్లో కూడా మాట్లాడతాడండి. వీరి దెబ్బకి నెబుకద్నెజరు రాజు కూడా మారిపోతాడు. వీరి భక్తికి ఆయన కూడా మారిపోయి 28 వచనంలో చివరి మాట చదువుకుందామండి. 28 వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నెబుకద్నెజరు షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరని చెప్తున్నాడండి. తర్వాత ఏం చేస్తాడో తెలుసా? లోకమందంతటా ప్రచురం చేయమంటాడు. ఏమండి, చదువు అన్నమాట 30 వచనం. అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించారంట. ఎందుకంటే వీరి భక్తులు, వీరి గొప్పవారని ఆ సంస్థానం ఏం చేశారు? ఆ 29వ వచనంలో మాట్లాడతానండి. 29వ వచనంలో అదే 3వ లైను మొదటి కానీ చదువు సార్, పర్వాలేదు, మొదటి కానీ చదువు. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. అదేంటంటే యువతముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడేవారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగో అయిన వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడున్న పెంట కుప్పగా ఉండును. అంటే వీరు నమ్ముకున్న దేవుణ్ణి ఎవ్వరు ఏమనమాకండి. వీరి దేవుడు పూజార్హుడు, అందరూ నమ్మండి. మనము గట్టిగా నిలబడ్డప్పుడే మనలో ఉన్న భక్తి నిలబడేది, ఇతరులు కనిపించేది. మనం ఏమన్నా సన్నగా ఉన్నాం అనుకో, ఏముందిలే అనుకున్నాం అనుకో, ఏముండదు. దానియేలు గారికి కూడా ఇదే సందర్భం జరుగుతూ ఉంటుంది. దానియేలు గారు రాజు విగ్రహాన్ని చేయించేసి రాజుగారు ఆ విగ్రహానికి నమస్కరించమంటారు దానియేలు గారిని. విగ్రహానికి అయితే మేము మొక్కం, మీరు ఏమైనా చేసుకోండి, మీరు మమ్మల్ని చంపడమో నరకటమో అగ్నిగుణంలో పడవేయటం ఏదో ఒకటి చేస్తారు, ఏదైనా చేసుకోండి, మేము మాత్రం రొక్కం. అంటే నిజమైన భక్తిని చూపిస్తున్న ఏమండి పరమ భక్తులు వీళ్ళు. నిజమైన భక్తిని కనపరుస్తున్న పరమ భక్తులు వీరు. దానియేలు గ్రంథంలో ఒకసారి దానియేలు గారి గురించి కూడా ఒకసారి మాట్లాడుతాం. 6వ అధ్యాయంలో మాట్లాడతారు చూడండి. 6వ అధ్యాయము ఎంత డేరండి వీళ్ళకి, అసలు ఎంత డేరండి వీళ్ళకి. దేవుని నమ్ముకున్న వీరికి ఎంత డేరు. 13వ వచనం 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము. 13వ వచనము. అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. ఏం చేస్తున్నారు? మీరు ఎవ్వరికి ప్రార్థన చేయకూడదు. చేస్తే అదిగో ఆ రాజుకే మొరకాలి, ఆ రాజుకే నమస్కరించాలి, ఆ రాజు విగ్రహానికే నమస్కరించాలన్నారు. ఆ పై వచనాల్లో మొత్తం అదే జరిగిద్దండి. మీరు అలా అంటే మాకు కుదరదండి, మేము ఖచ్చితంగా ప్రార్థన చేసుకునే అలవాటు మాకుంది, మేము ఖచ్చితంగా ప్రార్థన చేసుకుంటాం అన్నారు. దానియేలు గారు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తారు? ముమ్మారంటే 3 సార్లు. ముమ్మారంటే 3 సార్లు చేస్తాను నేను. ఆయనకి ప్రార్థన చేయడం అలవాటు, దేవుణ్ణి వాక్యముని ధ్యానించడం అలవాటు. ఆయన భక్తిపరుడు, ప్రార్థన చేయకుండా ఆయన ఉండలేడు. భక్తులు ప్రార్థన చేయకుండా ఉండలేడు. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిరోజు? చేసుకోండి, మన భక్తులం కదా, ప్రార్థన చేయాలి. ఏం కదలే నేను దేవుని పనిలో ఉన్నాను అనుకోవద్దు, ప్రార్థన ఖచ్చితంగా
ఖచ్చితంగా చేసుకోవాలి ప్రార్థన. భోజనం చేసేటప్పుడు, ఉదయం లేచేటప్పుడు, పనులకు వెళ్ళేటప్పుడు, సాయంత్రం మరలా భోజనం చేసేటప్పుడు, మరలా పడుకునేటప్పుడు చక్కగా ప్రార్థన చేసుకొని ఏమండి చాలా గొప్పగా భక్తి మార్గంలో మనం ముందుకి వెళ్ళాలి. ఇదిగైనా ముమ్మారు ప్రార్థన చేస్తాడంట. వెరిసిలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసుకొని పై గదిలోకి వెళ్ళి కిటికీలు ఓపెన్ చేసుకొని వెరిసిలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడంట. ఇది అక్కడ ఉన్న కొంతమంది చూశారు. అయ్యా అయ్యా రాజు 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 నువ్వు చెప్పిన నీ మాటకి లెక్క చేయకుండా దానియేలు వెళ్ళి రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నారంట. ప్రార్థన చేసుకుంటున్నాడు ఆ దానియేలు, తీసుకొని రండి అన్నారంట. ఏంటి ప్రార్థన చేసుకుంటున్నానయ్యా, నేను చెప్పాను కదా చేయొద్దని రాజు అంటున్నారు. నువ్వు చెప్పిన ప్రార్థన చేయకుండా నేను మాత్రం ఉండలేనయ్యా, అయితే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను. చంపేసుకోండి అయ్యా. మనమైతే నీ కాళ్ళకు దండం పెడతామయ్యా. ఏమండి, నీ కాళ్ళకి దండం పెడతామయ్యా. ప్రేమని దేవుని వల్లరా మన వల్ల మాట్లాడతాం. వారు ఎలా మాట్లాడుతున్నారు భక్తులు? నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ప్రార్థన చేయకుండా ఉండలేను. అయితే ఇతను తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేయండి. సింహాలు చూస్తేనే భయం. కొంతమందికి టీవీలో చూస్తేనే భయపడతారు, కొంతమంది జూలోకి వెళ్ళి చూస్తేనే భయపడతారు, కొంతమంది డైరెక్ట్గా చూసి భయపడతారు. ఇప్పుడు సింహాలు ఉండే గుహలో పడవేస్తే ఇంకెంత భయం చూడండి. అంటే మృగాలు కదా అవి, చీల్చి చండాడి తినేస్తాయి. ఏమండి, పట్టుకొని ఇదిలిచ్చి మొత్తం ఏ పీసుకి ఈ పీసు మొత్తం తలకాయకి తలకాయ, చేతికి చేతికి లెగ్ పీసు మొత్తం పీక్కుని తినేస్తాయి. ఎంత చిత్రహింసలో చూడండి. అలాంటి సింహాల గుహలో పడవేసినా సరే దానియేలు దేవునికి తప్ప ఇంకెవ్వరికి ప్రార్థన చేయలేదు. కానీ సింహాల గృహంలో పడవేసినా సరే దానియేలుకి ఏమీ కాలేదు. సింహాల నోళ్ళు దేవుడు మూయించి దానియేలును కాపాడుతాడండి. తర్వాత వచ్చి పిలుస్తాడు రాజు, దానియేలు నువ్వు ఉన్నావా, నీ దేవుడు నిన్ను కాపాడా, నిన్ను రక్షించాడంటే నమ్మకమైన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ సింహాలు నన్నేం చేయగలని గొప్పగా మాట్లాడతారండి. నేను టైం ఎక్కువ అవుతుందని చదువుతున్నాను, మాటికి చదువుతున్నాను. చూడండి, దేవుని నమ్ముకున్న వారు ఎన్ని శ్రమల్లో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే స్టాండర్డ్గా నిలబడ్డందుకు వారి ప్రాణాలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు ఏం చేస్తాడు, వారిని కాపాడుకుంటూ వచ్చాడు. నిజమైన భక్తులు వీరు నిలబడ్డారు కనుకనే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో వారి గురించి రాయబడింది. మనం వారి గురించి, వారి మాటలు, వారి జీవిత చరిత్ర మనం తెలుసుకొని ఈరోజు మనం పాటిస్తూనే ఉన్నాం. అందుకని నిజమైన భక్తులకు ధైర్యం ఎక్కువ. నిజమైన భక్తులు దేవుని నమ్ముకున్న తర్వాత మనుషులలో ఎవరికి నమస్కరించరు, ఎవరితో ఎలాంటి గొడవలు కూడా పెట్టుకున్నా అది దేవునికి సంబంధించినదే ఉండాలి. ఒకవేళ పెట్టుకున్నది దేవునికి సంబంధించిందే ఉండాలి. కనుక ప్రేమని దేవుని వల్లరా చాలా డేరుగా, చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా నిజమైన భక్తులు మనం అనుసరిస్తూ మనము కూడా భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు కూడా చాలా ధైర్యంగా నిలబడాలి. చిన్నదానికి పెద్దదానికి భయపడుతూ ఉన్నాం అనుకోండి, ఏమండి దేవుడు మనల్ని చూసి ఎంతో బాధపడతాడు. ధైర్యంగా నిలబడితేనే ఏమండి ఎంతటి వీరుణ్ణైనా పడగొట్టగలం. మీకు తెలుసు కదా దావీదు గారు తెలుసు కదా. గొలియాతు ఎంతటి వాడు, చాలా హైట్ ఉన్నవాడు గొలియాతు. దావీదు ఎంతటి వాడు, చిన్నవాడు. అంత పెద్ద గొలియాతును దావీదు ఒక రాయి తీసుకొని గిరగిర త్రిప్పి కొట్టగానే ఏమైపోతాడు, దెబ్బ కింద పడిపోతాడు. నా ముందు ఇంత పెద్దవని నేను ఎలా కొట్టగలను అన్నట్టుగా అతను భయపడలేదు. యుద్ధము యెహోవాదే. దేవుని నమ్ముకున్న మనము ఆయన మీద మన భారాలు కానీ, మన ఆలోచనలు కానీ, మనం చేయబోతున్న పనులు కానీ ఆయనకి చెప్పి ప్రారంభించామంటే సమస్తాన్ని దేవుడి సకాలంలో ఖచ్చితంగా నడిపిస్తారు. రోజు ఇందాక దాసు మాట్లాడుతున్నాడు, నిజంగా యేసుక్రీస్తు వారికి మనం పరిచర్య చేసినట్టు ఎంత గొప్పగా దేవుని మాట చూపించి మాట్లాడుతున్నాడండి. ఇబ్బందుల్లో అనారోగ్యంతో కుమారుడు ఉన్నా సరే దేవుని మాటలు చెబుతూ ఖచ్చితంగా మీ సహకారం నాకు అందింది అని సాక్ష్యంగా మీ మధ్య ఏం చేశాడు, ఇతను నిలబడ్డాడు. యథార్థంగా ఒప్పుకున్నాడు, మీ సహకారం నాకు అందింది, నేను పుచ్చుకున్నాను, నేను వాడుకున్నాను, నా కోసం మీరు ప్రార్థన చేశారు, దేవుడు ఖచ్చితంగా మాకు మంచి చేస్తాడని ఎంత గొప్పగా చెప్తున్నాడు. చెప్పండి, నిజమైన భక్తిలో ఇదొక విధానం. భక్తి మనలో ఉంది కాబట్టే ప్రజలకు చూపిస్తున్నాం, చెబుతున్నాం. ఇలా మన సంఘానికి వచ్చేవారు కానీ, దేవుని పని చేసేవారు కానీ సహాయం చేస్తే సాక్షాత్తు మనం ప్రభువుకి చేసినట్టే, యేసు ప్రభువుకి చేసినట్లే. కనుక ప్రేమని దేవుని వల్ల నిజమైన భక్తులు ఎలా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకం, నిండు మనసుతో ఆయన మీద నమ్మకం పెట్టుకుని ఉండాలి. అంతేగాని ఏమన్నా చిన్నదానికి పెద్దదానికి చెల్లించిపోకూడదు. డైరీగా ఉంటే పరలోకాన్ని కూడా మనం ఎంతో నమ్మకంగా వెళ్ళగలుగుతాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి,
మీ ఘనమైన బలమైన శ్రేష్టమైన నామానికి నైనా స్తుతులు సమర్పిస్తున్నాను తండ్రి. కొద్ది నిమిషాలు నాయన నా తండ్రి నీ పిల్లలకునైనా కొన్ని మాటలు చెప్పాను. నీ మాటలు నీ పిల్లలందరికీనైనా మంచి ధైర్యాన్ని, మంచి జ్ఞానాన్ని, నిజమైన భక్తిని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. లోకంలో భక్తులను మేము చూస్తుంటేనైనా వారికి ఇష్టం వచ్చినట్లుగా నా తండ్రి బ్రతుకుతున్నారు నాయన. మేము అలా బ్రతకకుండా మా కన్న తండ్రి భక్తులను పోలినైనా ముందుకు నడవగలిగే మంచి నడతను కూడా మీరు దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. బాప్తిసం తీసుకుని నీ పిల్లలందరూ నాయన ప్రభు యొక్క శరీరము రక్తాన్ని త్రాగడానికి, తిని త్రాగడానికి సిద్ధంగా ఉన్నారు నాయన. మంచి జ్ఞానాన్ని కూడా, శక్తిని కూడా దయచేయమని కూడా ప్రార్థిస్తూ క్రీస్తు పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మరి ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క